పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పీఠమునకు ముందు వేడుకొని జపము. నా రక్షకుడా, యూదులు మేము హత్య చేయటము తీసుకొని పోయినప్పుడు నా మీద గల ప్రేమ వలన మీరు నడచితిరి. నేడు మీతో పయనించి మీ పాటలను స్మరణ చేసుకొని మా జీవితములను చక్కపరుచుకోవడానికి మీ చెంతకు వచ్చిన మమ్ము అనుగ్రహించండి. మా పాప జీవితము ద్వారా మేము ఎడబాసిపోయినందుకు మేము దుఃఖిస్తున్నాము. మమ్ము మీ అనుగ్రహముతో నింపండి. ప్రభు, పవిత్ర జీవితము ద్వారా మీ కరుణను నిరంతరము అనుభవించే వాక్యమును మాకు ప్రసాదించండి. ఓ కరుణమయ, మీ తల్లి అయిన మయమాత ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. యేసు ప్రభువు రాక్షసమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటమును మోపి ప్రభువును అవమానపరిచిన పిదప లేవు మీద మరణము పొందుటకు పిలాతునిచే అన్యాయంగా తీర్పు విధింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేషువా, మీకు మరణ దండను విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మేము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన శిలువ మార్గం యొక్క ఫలములను చూసి నిత్య జీవమునకు బహు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుతున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుతున్నాను. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవురెవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. రెండవ స్థలము యేసు ప్రభువు సేవను మోయుట. యేసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏలైనగా మీ శిరస్సు వచ్చేట ఈ లోకంను రక్షించుటయే. యేసు ప్రభువు తన భుజము మీద సేవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబో పాటులను మరణమును మన కొరకు పితైన సర్వేశ్వరునికి సమర్పించిరి. ఆయన మన పాపముల భారమునంతా స్లీవ రూపములో తనపై వేసుకొని మోయుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మరణ కాలము వరకు మీరు నాకు విధించిండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలములను చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోయుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
నీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద యేసు ప్రభువు మొదటిసారి శ్రీల క్రింద పడతారు. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభముల పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరపబడేది. వారి దేహం నుండి రక్తము ధారారముగా కారిపోయినందున నడచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడేది. అయినను వారి భుజములపై భారమైన శిలువ ప్రాణు మోపబడింది. ఆ స్థితిలో ఆ భారములకు తాళలేక వారు క్రింద పడిపోవడం గురించి ధ్యానించముగాక. నా రక్షకుడైన యేసువ, మిమ్ము ఇంత బాధ పెట్టినది శివభారం కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలంను చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మేము ప్రేమించే అనుగ్రహము ఫలించండి. ఆమేన్. పరలోకమందుడు మా తండ్రి, నామం పూజింపబడుగాక, రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవరం సాధము చేత నిన్న మధ్యమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాశ్రమకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీ దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువు తన దివ్య మాతకు ఎదురుబడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ క్రీస్తుల చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన మాతకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానించును గాక. నా రక్షకుడవైన యేసువా, ఈ దర్శనమునందు మీరును మీ తల్లియు అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రములో నిలిగి ఉండేది నా రాజ్ని మీ దివ్య కుమారుని పాదును నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపములను విసర్జించి కలకాలము మీతో మోక్ష రాజ్యములు మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడులో మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభు స్లీవను మోయుటకు సియోనియా సీమోనుడు సాయపడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏలైనగా మీ క్రీస్తుల చేత ఈ లోకమును రక్షించితిరి. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచెడి వాని వలె ఉండుటను ఆ దుష్ట యూదులు చూసి ఆయనను స్లీవలో కొట్టి అవమానంగా చంప
చేయుదునని తలంచి ఆయన త్రోవలోనే మృతి చెందుదురని తలంచి ఆయన వెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమాలను బలవంతము చేయుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లీవను పోద్రోయక దానిని ప్రేమతో చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంఘటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. ప్రభు, నేను మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారిగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాస్తమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ క్రీస్తుల చేత ఈ లోకమును రక్షించుదురు. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖము వెరణకమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇవ్వగా వారు ఆ వస్త్రములతో తమ ముఖమును తుడుచుకున్న మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడుట గురించి ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ తిరుమకు మిగిలి అన్నముగా ఉండేను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తం చేతను మారుపడి విరూపముగా నున్నది. జ్ఞానస్నానంలో నేను మీ ఇష్టప్రసాదం పొందినప్పుడు నా ఆత్మయం మిగిలి అన్నముగా ఉండేను. ఆయనను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగా సౌందర్యవంతం చేసే శక్తులై ఉన్నారు. మీ తిరుపాటలను చూసి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారికినే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాస్తమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. స్థలము యేసు ప్రభు రెండవసారి సేవ క్రింద పడుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ క్రీస్తుల చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభు రెండవసారి స్లేవ క్రింద బోర్ల పడగా వారి తిరిసినందున అవయవములందును గల గాయములలో మరలా నొప్పి కలగగా పొందిన బాధల గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మార్లు మన్నింపు దయచేసినను నేను మరలా పాపముల పడి మీకు ద్రోహం చేస్తుంది. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యాంతము మీ సేవలో స్థిరముగా నిండుటకును కావలసిన శక్తిని ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. నాకు వచ్చే సకల శోధన నుండి సదా నేను
మీ శరణు తెచ్చుటకు మీ అనుగ్రహము నాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా విజయంగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండు. వస్తనము. యేసు ప్రభు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ తులసి చేత ఈ లోకమును రక్షించితిరే. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహముల నుండి రక్తము ప్రవాహముగా పారిపోవున్నప్పుడు కొందరు స్త్రీలు వారిని చూచి ఇంత పరితాపము స్థితి ఎందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభు వారిల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరటను పాలించండి. మీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాపపడుతున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధికముగా దుఃఖము కలుగుతున్నది. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రభు మూడవసారి స్లేవ కింద బోర్లపడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ప్రభువు గాయపరచబడినారు, ఆ గాయముల వల్ల వారు బలహీనులైరి. కొలపాతకుల నిష్ఠూరము మితిమీరి ఉండెను. ప్రభువులకు కదులుటకే కష్టముగా ఉండెను. ఆయనను వారు త్వరగా నడవవలనని ఆయనను తొందర చేసిరి. అందుచే ప్రభు మూడవసారి స్లేవ్ కింద బోర్లపడుటను గురించి ధ్యానించదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గములను ఈ లోకాశులను జయించుటకు మీరు కపాలా కొండకు పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు మీ వరప్రసాదములను దయచేయండి. నా సొంత బలము చేత నా పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏ నాటికి నీ పాపములో పడను. పరలోకమందుండడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలడ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వామి మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభు యొక్క వచనం. యేసు
యేసువా మేము ఆరాధించి కొలపాతకులు బలవంతముగా ప్రభు వస్త్రములను వచ్చినప్పుడు వారి శరీరములకు వస్త్రములు కట్టుకొని ఉండినను ఆ క్రూరులు వారిని మట్టితనముగా లాగి వస్త్రములతో పాటు మాంసము కూడా ఊరి వచ్చట వలన వారు పడిన కఠోర వేదనను తలంచి పరితపించుగాక. నా రక్షకుడైన యేసువా ఈ సమయం నందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధలు చూసి నేను శరీర సుఖములను వెనుకగా ఉండటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను పట్టుకొనుకుంటకును నాకు సాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి నీ మీద మాత్రమే ప్రేమ నుంచుటకు నాకు అనుగ్రహం దయచేయండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కిడుల నుండి మేము రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా క్రియకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి. 11వ వచనము యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడుట యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఈ లోకమును రక్షించుటయే యేసు ప్రభువును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యపితకు తమ జీవమును బలిగా ఒప్పుగించిరి. ఆ కిరాతకులు ఇనుప మొలల చేత వారిని స్లీవకు అడ్డగొట్టి ఆ స్లీవను నాటి అవమానకరముగా ఆ మ్రాను మీద వారిని మహావేదనతో చావ విడిచడం గురించి ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా నా హృదయమును మీ తిరుపాటులకు అంటగట్టి అది ఇక ఎన్నటికీ మేము విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములను కాచుకొని ఉండినట్లు చేయండి. నాకన్నా మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన ఆయనము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కిడుల నుండి మమ్మల్ని రక్షించండి. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. అందులో కలిగినట్లు మీద వృద్ధి పొందుట గురించి ధ్యానించి మీకు స్తోత్రం చేస్తున్నాము. మీ దృష్టిలో వచ్చేత ఈ లోకంలో రక్షించురే. ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొంది వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారము కృంగి తల వంచి మరణించుట గురించి ధ్యానించుగాక. శిలువపై వేలాడు యేసుడు నరులపై విరమించిన దేవుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. శిలువపై వేలాడు యేసుడు నిరపరా
ప్రార్థించెను ప్రార్థించెను. శిలువపై వేలాడు రక్షకుడైన యేసువా, నా మీ పాదములను కౌగిలించుకొని వృద్ధి పొందుట నాకు మీ కృపను దయచేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుడ ప్రసాదం చేతాండిన మరే మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారని. శుద్ధ మరేమ సర్వేశ్వరుని ఏకమాత పాపాత్మల పేరుడు మా ప్రేతు ఇప్పుడును మా సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి. 13వ స్థలం. యేసు ప్రభువు జీవ నుండి దింపబడుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు జీవమును విడిచి వెనుక వారి శిష్యులను ఏసేపు నీ కోరినను వారిద్దరు యేసును జీవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులతో ఉండిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగలించుటను గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందుతుంది కనుక నేను మీరు ప్రేమించుతూ జీవించగలను. మీరు మినక్కు నాకు కౌగలించి ఏమీయూ లేదు, మీ నిమిత్తము మృతి పొంద ఆశించుతున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీకు గల ప్రీతిని చూసి తండ్రిని తపస్సుగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారాగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. 14వ స్థలము. యేసు ప్రభువుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తుగా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ప్రభువుల వారి శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు తీసుకొని పోచుండగా ఆయన తల్లియు శిష్యుల వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరచెను. అటు వెనక వారు సమాధిని పెద్ద రాతితో మోసి ఇళ్లకు వెళ్ళిపోయిరి. నా రక్షకుడైన యేసువా, మీ మీద మోసి ఉన్న రాతిని ముద్దు చేస్తున్నాను. మీరు 3వ నాడు జీవితలై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూసి లోకాంత్యమున మేమందరము మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మేము పొగడి ప్రేమించుటకును మాకందరికీ మీ అనుగ్రహమును పాలించండి ప్రభు. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ,